ఈరోజు పదవి విరమణ ఆత్మీయ సన్మానానికి విచ్చేసిన గౌరవనీయ కలెక్టర్ గారికి మరియు పదవి విరమణ పొందుతున్నటువంటి అడిషనల్ కలెక్టర్ మంచిర్యాల గారికి, ఇక్కడ ఇచ్చేసిన బోత్ ఆర్డీఓస్, రైస్ మిల్లర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు, రేషన్ డీలర్సు అందరికీ నేను కూడా అప్పుడు కలెక్టరేట్ నల్గొండలో సార్ అప్పుడు సూపరింటెండెంట్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు సార్ మాకు బాగా సూచనలు ఇచ్చేవారు, బాగా మాకు గైడెన్స్ ఇచ్చేవారు. మేము సార్ని గురువుగా భావిస్తాం. సార్ దగ్గర మేము ఇద్దరం పనిచేసినాం. ఇప్పుడు ఒక ఆయన కిమియా నాయక్ అడిషనల్ కలెక్టర్ సిసిలా ఉండే, నేను ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ పెద్దపల్లినాము. అలా చక్కగా చెప్పారు, ఎవరిని మనసు నొప్పియకుండా మాట్లాడతారు, అన్నీ కూడా గైడెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇందాక డిఎస్ఓ గారు చెప్పినట్టు మోతిలాల్జీ అన్నది కమిషనర్ కూడా బాగా టీసీలో పిలుస్తాడు. వీసీలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా సార్ని వెతుకుతారు. సివిల్ సప్లై ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంత ఈజీ కాదు మంచిర్యాలలో, ఎందుకంటే రబీలో ప్యాడీ బాగా వస్తుంది, 2 లక్షల పైన వస్తుంది. అంత ఈజీ కాదు. సెంటర్స్ 260 దాకా ఉంటుంది. రైస్ మిల్లర్స్ కూడా చాలా వాళ్ళు బాగా ఫోర్సబుల్గా దింపడం వల్ల రైస్ మిల్లర్స్ కూడా ముందుకు రారు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన సార్కి అందరికీ ధన్యవాదాలు. నేను కూడా హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. మీ యొక్క శేష జీవితం కూడా అంత వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన రెవెన్యూ అసోసియేషన్కి, ఈ మంచిర్యాల జిల్లా రెవెన్యూ ఉద్యోగులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.